హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. గత 2 దశాబ్దాల్లో పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా ఎదిగిన జట్టు ఏది అంటే ఆస్ట్రేలియా అని టక్కున చెప్తారు. బట్ కాకపోతే గత అర్ధ దశాబ్దం నుంచి మన భారత్ ఇస్తున్న పర్ఫార్మెన్స్ చూసి ఈసారి ఎవరిని అడిగినా కూడా ఇంకొక శతాబ్దం పాటు భారత్ జట్టే ప్రపంచంలోనే అతి శక్తివంతమైన టీం అని బల్లగుద్ది చెప్తారు. దానికి గల కారణంగానే మన వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఐసీసీ ట్రోఫీస్ గెలుస్తూ వచ్చారు. అండ్ ఐసీసీ నిర్వహిస్తున్న ప్రతి ట్రోఫీలోనూ మన వాళ్ళు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చారు. 2023 ఓడే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయాక వరుసగా T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ కూడా గెలిచి నిజంగానే ప్రపంచంలోనే మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీమ్గా విజయకేతనాన్ని ఎగరవేశారు. అయితే ఇంతటితో ఈ T20 వరల్డ్ కప్ సమాప్తమా అంటే లేదు, ఎందుకంటే ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ T20 వరల్డ్ కప్ కంక్లూడ్ అయ్యేపాటికి క్లోజ్ టు 52 లీగ్ మ్యాచ్లు, 2 సెమీఫైనల్ అండ్ ఒక ఫైనల్, మొత్తంగా 55 మ్యాచ్లు ఇక్కడ జరిగితే 20 జట్ల తరపు నుంచి 300 మంది క్రికెటర్స్ ఈ వరల్డ్ కప్లో పాల్గొన్నారు. అందులో దాదాపు 250 మంది క్రికెటర్లకి ప్లేయింగ్ 11లో ఛాన్సెస్ దొరికాయి. సో అయితే మనం ఈ వీడియోలో ఏం చేసుకోబోతున్నాము అంటే ఛాన్సెస్ దొరికిన క్రికెటర్స్లో నుంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరి ఫిల్టర్ అవుట్ చేసి ఒక డ్రీమ్ టీమ్ అయితే తయారు చేయబోతున్నాం. అయితే ఈ డ్రీమ్ టీంలో మీకు మెచ్చిన ప్లేయర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని వీడియో ఎండ్ వరకు చూసి ఈ డ్రీమ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. అన్నట్టు ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఓపెనర్స్ మన డ్రీమ్ టీమ్ కోసం ఎవరిని పిక్ చేశాము అంటే సహబ్జాదా ఫర్హాన్ అండ్ సంజు శాంసన్. ఈ ఇద్దరినే ఎందుకు, ఇంకా చాలా మంది కాంపిటీషన్ ఇస్తారు కదా అంటే ఎస్, ఆబ్వియస్లీ ఇస్తారు. టీమ్ సీఫర్ట్ కూడా ఒక బెటర్ కంటెండరే అవుతారు అండ్ దాంతోపాటు ఫిన్ ఎలెన్ కూడా ఇంకా సూపర్ కంటెండరే అవుతాడు. బట్ కాకపోతే ఫిన్ ఎలెన్కి అన్ని మ్యాచ్ల్లోనూ గొప్ప ఇన్నింగ్స్ ఏం రాలేదు, చాలాసార్లు స్టార్ట్స్ వచ్చి కన్వర్ట్ చేయలేదు. మొన్న మ్యాచ్లో ఒకటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు తప్ప కన్సిక్యూటివ్గా ఏం రన్స్ అయితే స్కోర్ చేయలేదు. ఇక టీమ్ సీఫర్ట్కి స్టార్ట్స్ వచ్చాయి కానీ బిగ్ నాక్స్గా కన్వర్ట్ చేయలేదు. బట్ వేరాస్ మనం పిక్ చేసిన ఈ ఇద్దరు ఓపెనర్లు స్టార్ట్స్ వచ్చాయి, దాన్ని బిగ్ నాక్స్గా కూడా కన్వర్ట్ చేశారు. అండ్ ఆల్ ఇంపార్టెంట్, ఎప్పుడైనా మాట్లాడుకునేది ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సహబ్జాదా ఫర్హాన్ జస్ట్ 6 మ్యాచ్లోనే 383 పరుగులు చేసి T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే 2 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు ఒకే ఆడిషన్లోనే. అండ్ ఇతని యావరేజ్ క్లోజ్ టు 76 ఉంది. అండ్ దాంతోపాటు స్లోగా ఆడాడంటే ఏం లేదు, ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బౌండరీస్ కొట్టిన లిస్ట్లో టాప్లో ఉన్నాడు 37 బౌండరీస్తో. అండ్ సిక్సర్స్లో కూడా 18 సిక్సర్స్ కొట్టి టాప్ 10లో ఉన్నాడు. సో మనం పాకిస్తాన్ అనగానే దాయేది జట్టు అని ఆ జట్టును ద్వేషించినా కూడా మనకి ఎంతో నచ్చిన క్రికెట్ని ఎవరైనా అద్భుతంగా ఆడితే అది పాకిస్తాన్ ప్లేయర్నైనా కూడా మనం తప్పకుండా మెచ్చుకొని తీరుతాం. అందుకనే సహబ్జాదా ఫర్హాన్ని మా ఫస్ట్ ఓపెనర్గా పిక్ చేసుకున్నాం. ఇక సంజు శాంసన్ సంగతి ఏంటి అంటే ఇతని గురించి ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే వీడియోలో కాదు, కింద కామెంట్లో కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆడిందే 5 మ్యాచ్లు, అందులో 82 యావరేజ్తో ఏకంగా 320 పరుగులు చేశాడు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సర్స్లో టాప్లో ఉన్నాడు 24 సిక్సర్స్తో. అండ్ ఇక ఇంపాక్ట్ అంటారా, ఈసారి మన T20 వరల్డ్ కప్ గెలిచాము అంటే బూమ్రా ఎంతటి కారణమో సంజు శాంసన్ కూడా అంతే కారణం. ఎందుకంటే లాస్ట్ వరుసగా 3 నాకౌట్ మ్యాచ్ల్లోనూ 97, 89, 89 కన్సిక్యూటివ్గా పెద్ద హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తూ తన ఇంపాక్ట్ ఏంటో అలాగే అందరికీ కళ్ళగట్టలు చూపించేశాడు. సో అందుకని మా ఇద్దరి ఓపెనర్స్ వీరే. ఇక నంబర్ 3 కోసం పెద్దగా ఛాన్సెస్ ఇచ్చుకున్న ప్లేయర్స్ అండ్ పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్స్ అయితే ఎవ్వరు లేరు, ఒక్క ఇషాన్ కిషన్ మినహాయిస్తే. ఎందుకంటే నంబర్ 3లో వచ్చే ప్లేయర్స్లో కాస్త కంటెండర్గా అనిపించేది సిమ్రాన్ హెట్మేర్, 7 మ్యాచ్లో 248 రన్స్. బట్ కాకపోతే ఇందరం కూడా సేమ్ రీజనే పైన ఓపెనర్స్ చెప్పుకున్నట్లు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ రాలేదు. వేరే ఇషాన్ కిషన్ విషయానికి వచ్చేస్తే 317 రన్స్ స్కోర్ చేశాడు, క్లోజ్ టు 35 యావరేజ్ ఉంది. అండ్ సిక్సర్స్ కూడా 18 సిక్సర్ స్కోర్ చేశాడు. సో మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన నంబర్ 3 ప్లేయర్గా అయితే ఇతన్ని పిక్ చేసింది. ఇక నంబర్ 4 సంగతి ఏంటి అంటే సూర్య కుమార్ యాదవ్. దీని మీద కొంత అబ్జెక్షన్లు ఉంటాయి, బట్ కాకపోతే మీరు బాగా ఆలోచిస్తే ఉన్న క్యాప్టెన్స్లోకి ఎలా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాప్టెన్ సూర్య కుమార్ యాదవ్. అఫ్ కోర్స్ కొన్ని మ్యాచెస్లో తొందరగా అవుట్ అయిపోయాడు, ర్యాష్ షాట్స్కి వెళ్ళాడు, ఎందుకంటే అగ్రెషన్ కోసం వెళ్ళి అవుట్ అయ్యాడు అంతే తప్పితే ఇతనికి కూడా డక్అవుట్స్ తర్వాత కూడా క్లోజ్ టు 32 యావరేజ్ ఉంది. సో అందుకని నంబర్ 4కి సూర్య కుమార్ యాదవ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతారని పిక్ చేసింది. ఇకపోతే శివం దుబే అట్ నంబర్ 5. దీని
గురించి కూడా ఎవరికి అబ్జెక్షన్స్ ఉండవు, ఎందుకంటే రన్స్ చేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు, అండ్ దాంతోపాటు మనకు కావాల్సిన సిక్సర్లు కూడా అందిస్తూ ఉన్నాడు. ఈ వరల్డ్ కప్లో 8 సార్లు బ్యాటింగ్ వస్తే 235 రన్స్ స్కోర్ చేశాడు, అండ్ సిక్సర్లు అయితే లెక్కలేనన్ని కొట్టి పడేశాడు. అలాగే వికెట్లు కూడా కంటిన్యూస్గానే తీస్తూ వచ్చాడు. ఏదో 1-2 మ్యాచ్లో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ మిగతా అన్ని సార్లు అద్భుతంగానే బౌలింగ్ చేశాడు. ఇతని గురించి కూడా ఎవరికి డౌట్స్ ఉన్నావు అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఆల్రౌండర్గా విల్ జాక్స్. ఇంగ్లాండ్ టీంని టాప్ టు బాటమ్ తీసుకుంటే కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్ ఒక్కరు కూడా లేరు. బట్ విల్ జాక్స్ మటుకు ప్రతి మ్యాచ్లోనూ వికెట్లు తీస్తూ వచ్చాడు, అండ్ దాంతోపాటు రన్స్ కూడా చేస్తూ వచ్చాడు. అంతవరకు ఎందుకు, ఈసారి ఇంగ్లాండ్ ఆడిన సగం మ్యాచెస్లో ఇతనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటే అర్థం చేసుకోండి అతను ఎంత కన్సిస్టెంట్ పర్ఫార్మర్, అండ్ అతను డ్రీమ్ టీంలో ఉండాలా వద్దా మీరే చెప్పండి. అందుకనే అతన్ని స్ట్రైట్ అవే డ్రీమ్ టీంలోకి అయితే పెట్టేసుకున్నాం. ఇతని కాంపిటీషన్ కూడా పెద్దగా ఎవరైతే నాకు కనిపించట్లేదు. హార్దిక్ పాండ్యాని తీసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా హార్దిక్ పాండ్యా కూడా విల్ జాక్స్ అంత కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. బిజినెస్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు బ్యాటింగ్లో, టూ మెనీ బాల్స్ వేస్ట్ చేశాడు. సో అందుకని ఇప్పటికే టూ మెనీ ఇండియన్స్ ఉన్నారు, అండ్ దాంతోపాటు కంపారిటివ్లీ బెటర్ ఇంపాక్ట్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కాబట్టి విల్ జాక్సన్ తీసుకున్నాం. ఇంకా ఫాలోడ్ బై మార్కో ఎన్సన్ కూడా అంతే అద్భుతమైన బ్యాటింగ్ చేసిన మన సెమీఫైనల్ చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఎంత తొందరగా వికెట్లు పడినా కూడా అతను లాస్ట్లో వచ్చి కూడా ఆసన్ చేసి స్కోర్ చేశాడు. ఇక వికెట్స్ కూడా 7 మ్యాచెస్లోనే 11 వికెట్స్ తీసుకున్నాడు. సో దానికోసం కూడా మార్కో ఎన్సన్ అయితే డ్రీమ్ టీంలో పెట్టుకోవాలని తప్పకుండా మేమైతే పెట్టేసుకున్నాం. దీనిపై మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఇతను తీసిన వికెట్స్లో అంత ఇంపాక్ట్ కనిపించకపోయినప్పటికీ కన్సిస్టెంట్గా వికెట్స్ తీశాడు, అండ్ రన్స్ కూడా కన్సిస్టెంట్గా చేశాడు. సో బెటర్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద మాకైతే ఈ T20 వరల్డ్ కప్లో ఈ స్లాట్కి సూట్ అయ్యేలాగా మార్కో ఎన్సనే కనిపించింది. ఇక దాని తర్వాత షాట్లీ వాన్ షాల్విక్. అసలు మొత్తం 11 మంది ప్లేయర్స్ తీసుకుంటే ఈ ప్లేయర్ అసోసియేషన్ నుంచి ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు. అండ్ ఈ ప్లేయర్ని ఎందుకు తీసుకున్నాము అంటే ఫైనల్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరైనా టాప్ హైయెస్ట్ వికెట్స్ తీసిన చార్ట్స్ కనుక చూస్తే షాట్లీ వాన్ షాల్వికే పైన ఉంటాడు. జస్ట్ 4 మ్యాచ్ల్లోనే 13 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా ఏదో ఫ్లూక్లో తీసేసాడంటే కాదు, అతను బౌలింగ్ చేసిన ప్రతిసారి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, అండ్ పవర్ ప్లేలో కంటిన్యూస్గా వికెట్స్ తీసుకుంటూ వచ్చాడు. యూఎస్ఏకి వన్ ఆఫ్ ద స్టార్ పర్ఫార్మర్, అండ్ ఈ T20 వరల్డ్ కప్లో వన్ ఆఫ్ ద స్టార్ పర్ఫార్మర్. ఎందుకంటే అతను 13 వికెట్లు తీస్తే అందులో 4 వికెట్ హాల్స్ 2 తీస్తే అవి కూడా మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీమ్స్ అయినా పాకిస్తాన్ అండ్ ఇండియా పైనే తీశాడు. సో అలాంటప్పుడు అతన్ని తప్పకుండా డ్రీమ్ టీంలో పెట్టుకోవాలి కదా. ఇక ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. టీమిండియాతో ఒకే ఓవర్లో 3 వికెట్లు అందించాడు, పాకిస్తాన్తో కూడా ఒకే ఓవర్లో 2 వికెట్లు అందించాడు, అది కూడా పవర్ ప్లేలో. డెత్ ఓవర్లో కూడా అంతే, వేసిన ప్రతిసారి వికెట్లు అయితే అందిస్తూనే వచ్చాడు. అందుకని చాలామంది ఆల్రెడీ ఫుల్ టైమ్ నేషన్ ప్లేయర్స్ ఉన్నా కూడా ఇతన్నే మేమైతే సెకండ్ సీమర్ కింద పిక్ చేసుకున్నాం. ఇక దాని తర్వాత వరుణ్ చక్రవర్తి యాజ్ అవర్ మెయిన్ స్పిన్నర్. దో మిడిల్లో ఒక 3 మ్యాచ్లు సరిగా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు T20 నెంబర్ 1 బౌలర్. ఇతను డ్రీమ్ టీంలో లేకపోతే అస్సలు బాగోదు, అందుకని ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇక ఫాలోడ్ బై ఉస్మాన్ టారిక్ కూడా జస్ట్ 5 మ్యాచెస్లోనే 10 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈసారి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆఫ్ స్పిన్నర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ అంటాను. ఎందుకంటే మిగతా ఆఫ్ స్పిన్నర్స్ అందరూ చాలా స్ట్రగుల్ అయ్యారు, బట్ ఉస్మాన్ టారిక్ ఒక్కడే 5 మ్యాచ్లోనే 10 వికెట్లు తీసుకోగలడు. అండ్ అది కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. శ్రీలంకతో ఒక్క మ్యాచ్లో 1 వికెట్లెస్గా నిలిచాడు, కానీ మిగతా అన్ని మ్యాచ్లోనూ డబుల్ వికెట్సే తీస్తూ వచ్చాడు. సో అందుకని సెకండ్ స్పిన్నర్గా ఉస్మాన్ టారిక్ని తీసుకున్నాం. దో అక్కడ ఆదిల్ రషీద్, దాని తర్వాత మహేష్ తీక్షణ కంటెండర్స్లో ఉన్నా కూడా మేము ఉస్మాన్ టారిక్నే తీసుకున్నాం. ఇక ఫైనల్గా జస్ప్రీత్ బూమ్రా. నిన్న సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు కదా నేషనల్ ట్రెజరీ అని. సో ఇంటర్నేషనల్ స్టార్, మన నేషనల్ ట్రెజరీ మన జస్ప్రీత్ బూమ్రా డ్రీమ్ టీంలో లేకుండా డ్రీమ్ టీం తయారు చేయగలమా చెప్పండి. పైన శాంసన్ గురించి ఎలా అయితే కామెంట్లో మాట్లాడుకుందామన్నానో, ఇక్కడ జస్ప్రీత్ బూమ్రా కోసం వీడియోనే చేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఈసారి డామినేట్ చేస్తూ వచ్చాడు. హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా నిలిచాడు, 14 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ కన్సిక్యూటివ్గా టీమిండియాకి ఎప్పుడు వికెట్లు కావాలన్నా కూడా నేనున్నాను అని చెయ్యి అందించి మరి వికెట్లు తీస్తూ వచ్చాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచాడు. సో బూమ్రా గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే, అందుకని డ్రీమ్ 11లో పెట్టేసుకున్నాం. ప్రపంచంలో ఏ టీం అయినా అంతే, ఫస్ట్ టీమిండియా స్క్వాడ్ అనౌన్స్ చేసిందంటే బూమ్రా ఉన్నాడా, ప్లేయింగ్లో వచ్చిందంటే బూమ్రా ఉన్నాడా అని తప్పకుండా చూస్తారు కదా. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సో అందుకని మా డ్రీమ్ టీంలో కూడా బూమ్రా ఉన్నాడా అని మీరు ఆలోచించే అవసరం కూడా లేకోకుండా పెట్టేసుకున్నాం బ్లైండ్గా. సో ఇది మా డ్రీమ్ టీం. దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. ఇది వీడియో నేను మరీ నెక్స్ట్ వీడియోలో వస్తున్నాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాం చాలా